యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపర్చుచున్నాడు. ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే. నేను మొదటివాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు. ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగల మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనైయున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను. లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశుద్ధపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని
విశదపరచుడి. మేమాలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మును కోరుకొను వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కున్నట్లు, కుమ్మరి మన్ను త్రొక్కున్నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండియు తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాని తెలియజెప్పువాడెవడనూ లేడు, వినిపించువాడెవడనూ లేడు, మీ మాటలు వినువాడెవడనూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పినవాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడనూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయెను. వారందరూ మాయాస్వరూపులు. వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు. అవి వట్టి గాలియయ్యున్నవి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విడువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. సెలా నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా శూరుని వలె బయలుదేరును. యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును. వారి ఎదుట తన పరాక్రమము కనుపర్చుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని. ఊరకొని నన్ను అణచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఉగర్చుచు రోజుచున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును. వాటి మీది చెట్టు చామలన్నిటినీ ఎండిపోచేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును. మడుగులను ఆరిపోచేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను. వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను
చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమొకటి గణపరచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరినూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడియున్నారు. వారు బందీగృహములలో దాచబడియున్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడనూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడనూ లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొను వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున పెట్టలేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీయులో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపర్చునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి
సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఆయన యందు సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమాశ్చర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.